ఉదయ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా కలెక్టర్ సమక్షంలో ఒంగోలులోని 4 అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి. అక్రమ కట్టడాలను కూల్చేందుకు వెళ్లిన మున్సిపల్ అధికారులు, వారిని అడ్డుకుని వాగ్వాదానికి దిగిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, ఇతర నేతలు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా శ్రీమద్ బాల త్రిపుర సుందరి దేవి ఆలయానికి పోటెత్తిన భక్తులు. శ్రీచక్రం వద్ద ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు. పారిశుద్ధ్య పనులను చేయిస్తున్న పొదిలి నగర పంచాయతీ అధికారులు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కృషితో 28 లక్షల రూపాయల నిధుల మంజూరు. ఆకలితో ఉన్న పేదలకు పట్టెడు అన్నం పెట్టడమే లక్ష్యంగా అన్నా క్యాంటీన్లను తమ ప్రభుత్వం పునఃప్రారంభిస్తున్నట్లుగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ, సచివాలయాల మరియు వాలంటీర్ల శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి అన్నారు. సుమారు 25 లక్షలతో ఆధునీకరించిన ఒంగోలులోని 4 అన్నా క్యాంటీన్లను శుక్రవారం అధికారికంగా ప్రభుత్వం పునఃప్రారంభిస్తున్న క్రమంలో కర్నూలు రోడ్డులోని పవర్ ఆఫీసు సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్ జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా, స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దనరావు, ఎస్ఎన్ పాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, ఆర్డీఓ సుబ్బారెడ్డి, మేయర్ శ్రీమతి గంగాడ సుజాతాలతో కలిసి ఆయన ప్రారంభించారు. స్వయంగా వడ్డించడంతో పాటు ప్రజలతో కలిసి వారు భుజించారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ, పేదల ఆకలితో బాధపడుతున్నారన్న సంకల్పంతోనే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు ₹2 కిలో రేషన్ బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఆయన స్ఫూర్తితోనే అనంతరం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని గత టీడీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ప్రారంభించిందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వీటిని కొనసాగించలేదని, ప్రస్తుతం తమ కూటమి ప్రభుత్వం ఈ భవనాలను ఆధునీకరించి పునఃప్రారంభించిందన్నారు. ₹5కే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం మంచి నాణ్యతతో అందిస్తున్నామన్నారు. గతంలో పనిచేస్తున్న క్యాంటీన్లు ఈ నెలాఖరులోపు పునఃప్రారంభిస్తామన్నారు. ఇక గతంలో మంజూరై నిర్మాణ దశలో ఆగిపోయిన క్యాంటీన్లు ఈ సంవత్సరం లోపునే పూర్తి చేసి ప్రారంభించేలాగా చర్యలు తీసుకుంటామన్నారు. వీటిని సెల్ఫ్ ఫైనాన్సింగ్ తో నిర్వహించేలాగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా చెప్పారు. ప్రతి మండలంలోనూ అన్నా క్యాంటీన్ పెట్టే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లుగా మంత్రి తెలిపారు. ఒంగోలు శాసనసభ్యులు మాట్లాడుతూ, నగరంలోని పేదలతో పాటు వివిధ పనుల నిమిత్తం పరిసర గ్రామాల నుంచి ఒంగోలుకు వచ్చే కూలీలకు ఉపయోగకరంగా ఉండేలాగా వీటిని నిర్వహిస్తున్నామన్నారు. పేదల ఆకలి తీర్చే లక్ష్యంతో ఏర్పాటు చేసిన వీటి నిర్వహణకు విరివిగా విరాళాలు ఇవ్వాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు, ఇతర అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. పేదలకి పట్టెడు అన్నం పెట్టాలనేది ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో కిలో ₹2 బియ్యం పథకాన్ని తీసుకొచ్చారు. అదే స్ఫూర్తితో మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో ఉన్నప్పుడు 17లో అన్నా క్యాంటీన్లో తీసుకొని వచ్చి ఉదయం పూట బ్రేక్ఫాస్టు, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం ₹5 చొప్పున రోజు ₹15కి నాణ్యమైన భోజనం, రుచిగా శుచిగా ఉండేటువంటి భోజనాన్ని అందించడం జరిగింది. ఈరోజు 100 ప్రారంభించినప్పటికి కూడాను ఈ నెలాఖరులోపు మిగిలిన క్యాంటీన్లు కూడా గతంలో పనిచేస్తున్నటువంటి క్యాంటీన్ల మొత్తాన్ని కూడా తిరిగి పునరుద్ధరణ చేస్తారు. వీళ్ళన్న త్వరగా గతంలో మంజూరు చేసి నిర్మాణ దశలో ఆగిపోయినటువంటి క్యాంటీన్లు కూడా మొత్తం 200 క్యాంటీన్లు కూడా ఈ సంవత్సరం ప్రారంభించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. దీని మీద అసెంబ్లీలో మేము ప్రశ్న అడిగాం. బిల్డింగ్లు కట్టాం, పేదలకి ఉచితంగా ₹5 రోజు ₹15కే 3 పూట్ల కడుపు నింపుతున్నాం. ఈ పథకాన్ని కొనసాగించండి, మీ నాయకుడి పేరు పెట్టుకోండి, మీకు అలవాటే కదంటే ఆనాటి మంత్రి బొత్స సత్యనారాయణ గారు లేదు మేము కొనసాగిస్తామని చెప్పి సభాసాక్షిగా చెప్పారు. ప్రజలను పూర్తిగా మభ్యపెట్టారు, మోసం చేశారు. దీనికి ఈ పథకాన్ని మేము ప్రారంభిస్తే మొన్న అతను బిచ్చగాళ్ళు, పేదలను బిచ్చగాళ్ళతో పోల్చినటువంటి శాసనసభ్యులు ఆ పార్టీలో ఉన్నారు. వాళ్ళ గురించి అంతకన్నా ఎక్కువ మాట్లాడుకోవడం అవసరం. పేదల ఆకలి గ్రహించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ఏదైతే 4 బిల్డింగులు ఉన్నాయో ఇక్కడ అన్నా క్యాంటీన్లకి, ఈ 4కి మన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి యొక్క నాయకత్వంలో 25 లక్షల రూపాయలు పెట్టి ఇవన్నీ కూడా రిపేర్లు చేయించి ఈరోజు వాడుకలో తీసుకొని వచ్చాం. వీటి ఉద్దేశం పేదలకి నాణ్యమైన భోజనం,
దీనిలో చాలామంది విరాళాలు కూడా ఇస్తూ ఉన్నారు. విరాళాలను కూడా ప్రభుత్వం ఆహ్వానిస్తుంది ఒక మంచి కార్యక్రమానికి. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో అక్రమ భవన నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు కొరడా జలిపిస్తున్నారు. అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు వెళ్లిన మున్సిపల్ అధికారులపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుతో పాటు వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. మార్కాపురం పట్టణంలో పలు అక్రమ భవనాలను తొలగించాలని ఇదివరకే పలువురు భవన యాజమానులకు మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో వారు స్పందించకపోవడంతో అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు మున్సిపల్ అధికారులు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆ భవనం దగ్గరికి వెళ్లిన మున్సిపల్ అధికారులతో ఎలా కూలుస్తారో చూస్తామంటూ వాగ్వాదానికి దిగారు. నిబంధనల మేరకే అక్రమ కట్టడాలను తొలగించేందుకు చర్యలు చేపడుతున్నామని, మాకు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ కిరణ్ కోరారు. అయినప్పటికీ మాపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మున్సిపల్ కమిషనర్ అధికారులను మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్లు గుంటక సుబ్బారెడ్డి, గోలమార శ్రీనివాసారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చిలంచెర్ల బాలమురళీకృష్ణ, వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి తొత్తుగా మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. పట్టణంలో ఉన్న అక్రమ కట్టడాలన్నీ తొలగిస్తే మా కట్టడాన్ని మేమే తొలగిస్తామని మున్సిపల్ కమిషనర్ పై వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. వైసీపీ ముఖ్య నేతలు తరలి రావడంతో అక్కడ కొద్దిపాటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి ఎటువంటి ఘర్షణలు జరగకుండా గస్తీ కాశారు. వైసీపీ నేత సత్యనారాయణ రెడ్డి నూతనంగా నిర్మించిన బిల్డింగ్ ప్రభుత్వ అనుమతులకు వ్యతిరేకంగా ఉందని, ఒక సర్వే నంబర్లో అనుమతులు ఇస్తే మరొక సర్వే నంబర్లో బిల్డింగ్ నిర్మాణం జరిగిందని, ఎన్ని నోటీసులు ఇచ్చినా వాటిని తీసుకోకుండా సరైన సమాధానాలు చెప్పకుండా అధికారులను ఇబ్బంది పెట్టడం సమంజసం కాదని, ఇప్పటికైనా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని మున్సిపల్ కమిషనర్ చేపడుతున్న అక్కడ ఉన్న వైసీపీ నేతలు పట్టించుకోలేదు. బదులుగా వైసీపీ నేతలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి నోటీసులు అందించిన తర్వాతనే మా స్థలం కూల్చివేతకు రావాలని పట్టుపట్టడంతో చేసేది ఏమీ లేక మున్సిపల్ కమిషనర్ను వెనుదిరిగారు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆదేశాలతో పారిశుద్ధ్య పనులపై ప్రకాశం జిల్లా పొదలను నగర పంచాయతీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. గత కొన్ని నెలలుగా డ్రైనేజీలు క్లీనింగ్ కు నోచుకోనక దుర్గంధం వెదజల్లుతూ ప్రజలు పలు వ్యాధులకు గురై ఇబ్బంది పడుతున్నారని స్థానిక నాయకుల ద్వారా తెలుసుకుని నగర పంచాయతీకి ప్రత్యేకంగా 28 లక్షల రూపాయల నిధులు అందించినట్లుగా అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు మాట్లాడుతూ పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని, నగర పంచాయతీ పరిధిలోని అన్ని కాలువలు శుభ్రం చేసే వరకు ప్రత్యేకంగా 22 మంది అదనపు కార్మికులతో డ్రైవ్ నిర్వహిస్తున్నామని, ప్రజలు కూడా కాలువలలో చెత్త వేయకుండా మున్సిపల్ వాహనాలలో మాత్రమే చెత్త వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, టీడీపీ నాయకులు కాళేశ పనులను పర్యవేక్షించారు. పొదిలి నగర పంచాయతీకి సంబంధించి ఈ డ్రైనేజ్ క్లీనింగ్ కొరకు 28 లక్షలు గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయినవి. అందువలన 28 లక్షలతోటి ఇరిగేషన్ కాలువలు, ఈ గ్రామంలో ఉన్న అన్ని రకాల మురికి కాలువలు శుభ్రం చేయించడం జరుగుతుంది. ఉల్లగల్ నుంచి ఎక్స్ట్రా వర్కర్స్ని కూడా తీసుకొచ్చి పొదిలి నగర పంచాయతీ పరిధిలోని అన్ని ట్రైన్స్ 15 రోజులైనా సరే 20 రోజులైనా సరే పూర్తిగా తీయించే బాధ్యత మాది. ఏదన్నా సమస్య ఉంటే మాకు తెలియపరిచిన వల్ల ఆ ప్రాబ్లం సాల్వ్ చేయగలవారు. పంచాయతీ ప్రజలు వారికి వారే అవగాహన కలిగించుకొని ఆ కాలువల్లో ఎటువంటి చెత్త చెదారం వేయకుండా పంచాయతీ ట్రాక్టర్ కానీ పంచాయతీ రిక్షా వచ్చినప్పుడు మాత్రమే చెత్త అందులో వేయవలను. కాలువల్లో ఎటువంటి పరిస్థితుల్లో వేయకూడదు. కాలువల్లో వేసినట్లు తెలిసినట్లయినా జరిమానా విధించబడును. శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా త్రిపురాంతక క్షేత్రంలోని శ్రీమద్ బాల త్రిపుర సుందరీదేవి వారి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు విశేష పూజలను నిర్వహించారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం క్షేత్రంలో స్వయంభుగా వెలసిన శ్రీమద్ బాల త్రిపుర సుందరీదేవి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ శుక్రవారం విశేషమైన రోజు కావున అమ్మవారిని దర్శించుకునేందుకు, మొక్కులు తీర్చుకునేందుకు అమ్మవారి ఆలయానికి తరలి వచ్చారు. ముందుగా భక్తజనులు అమ్మవారికి ప్రీతికరమైన పండ్లు, పలహారాలు, ధూపదీప నైవేద్యాలను సమర్పించి అమ్మవారి శ్రీచక్ర పీఠం వద్ద ప్రత్యేక కుంకుమ పూజలను చేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా త్రిపురాంతక క్షేత్రంలోని ఉభయ దేవాలయాల్లోని శ్రీ పార్వతి త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి మరియు శ్రీమతి బాల
త్రిపుర సుందరి దేవి స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రధాన అర్చకులు విశ్వం నారాయణ శాస్త్రి, ప్రసాద్ శర్మలు స్వామి అమ్మవార్లకు సుగంధ పరిమళ పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేసి వేద పండితుల మంత్రోచ్చరణలతో మంగళ వాయిద్యాల నడుమ ధూపదీప నైవేద్యాలను సమర్పించి విశేష పూజలు చేశారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉభయ దేవాలయాలను దర్శించవచ్చని భక్తులకు ఆలయ ప్రధాన అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ అర్చక స్వాములు మాట్లాడుతూ శ్రావణ మాసం శుక్రవారం అమ్మవార్లకు విశేషమైన రోజు. ఈ రోజు మహిళలు మహాలక్ష్మి వ్రతాలు చేసిన నోములు నోచుకున్న వారికి, అమ్మవారికి ప్రీతికరమైన పండ్లు, పలహారాలు, ధూపదీప నైవేద్యాలను సమర్పించిన వారికి వారి కుటుంబంలో మాంగళ్య దాంపత్యాన్ని చిరకాలం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలను, పాడి పంటలను సమృద్ధిగా చేకూరుతాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధ అనాథాశ్రమం నెలకొల్పి అభాగ్యులైన వృద్ధులను హక్కును చేర్చుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని కొండపి తహసీల్దార్ పి నాగరాజు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కొండపి మండలం పెట్లూరులో సుధా ఫౌండేషన్ డైరెక్టర్ సుధాకర్ సారథ్యంలో మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నేడు అనాథలకు తహసీల్దార్ పి నాగరాజు చేతుల మీదుగా బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ పి నాగరాజు మాట్లాడుతూ దిక్కులేని వారికి అనాథలకు నూతన వస్త్రాలు ఇవ్వడం చాలా మంచి పని అన్నారు. మండల విద్యాశాఖ అధికారి కె సురేఖ మాట్లాడుతూ వృద్ధాప్యంలో ఉన్న వృద్ధులపై ఎనలేని ప్రేమను చూపుతూ వారిని పోషిస్తున్న సుధా ఫౌండేషన్ డైరెక్టర్ కొమ్ము సుధాకర్ పని వెలకట్టలేమన్నారు. సదా ఫౌండేషన్ డైరెక్టర్ బిషప్ ముక్తిపూడి కిరణ్ బాబు మాట్లాడుతూ తమ పని తాము చేసుకోలేక అయిన వారికి భారమై నిస్సహాయ స్థితిలో ఉన్న అభాగ్యులైన వృద్ధులకు అందించే సేవ, పరిచర్య ఎంతో విలువైందన్నారు. అంత మాత్రమే కాదు, చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన వృద్ధులు ఆలనా పాలన చూసుకోవాలంటే అది ఎంతో సాహసంతో కూడిందన్నారు. ఇలాంటి పరిచర్య దేవునికి ఎంతో ఇష్టమైన సేవ అని అభివర్ణించారు. మొత్తం 50 మంది అనాథ బీదలకు వచ్చిన అతిథుల చేతుల మీదుగా నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సుధా ఫౌండేషన్ డైరెక్టర్ కొమ్ము సుధాకర్, కలవర్ మినిస్ట్రీస్ డైరెక్టర్ ఎం ప్రేమరాజ్, సుధా ఫౌండేషన్ సెక్రటరీ భగవాన్ దాస్, చిట్టిబాబు, పీటర్ పాల్ పాల్గొన్నారు. ఆగిపోయిన పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు ఈ నెల 17వ తేదీ శనివారం నిర్వహిస్తున్నట్లు కురిచేడు మండల విద్యాశాఖ అధికారి ఆర్ వస్త్రం నాయక్ తెలియజేశారు. కురిచేడు మండలంలో మొన్న జరిగిన ఎస్ఎంసీ ఎలక్షన్స్లో కురిచేడు మండలంలో ఒక గంగవరం యూపీ స్కూల్ మాత్రమే ఎలక్షన్స్ కోరం లేక ఎలక్షన్స్ ఆగిపోయి ఉన్నాయి. కాబట్టి రేపు 17వ తారీఖున ప్రాపర్గా ఎలక్షన్ నిర్వహించమని ప్రధానోపాధ్యాయుని కోరి ఉన్నాము. అలాగే ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వారిని ఉదయాన్నే 7 గంటలకి సమావేశపరిచి వారిలో క్లాస్ వైజ్గా ముగ్గురు మెంబర్స్ని ఎన్నుకొని చైర్మన్ని, ఉప చైర్మన్ని ఎన్నుకోవాల్సిందిగా కోరుతున్నాను. వారిలో వీకర్ సెక్షన్స్ వారు ఉండాలి, అలాగే మహిళలు కలిగి ఉండాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుని రేపు 17వ తారీఖు మాత్రము తప్పనిసరిగా ఎస్ఎంసీ ఎలక్షన్ జరపవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఎటువంటి ఏ ఇబ్బంది కలిగినా మండల ఆఫీస్కి తెలియపరచవలసిందిగా కోరుతున్నాను. బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 700 రూపాయలు మాత్రమే. ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. వెల్కమ్ బ్యాక్. శ్రావణ మాసం శుక్రవారం రోజున శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం నందు వరలక్ష్మి పూజ కార్యక్రమాన్ని భక్తుల నడుమ భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా దొనకొండలో భైరవానంద స్వామి ఆధ్వర్యంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవాలయం నందు ప్రత్యేక వరలక్ష్మి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రావణ మాసం శుద్ధ పాడ్యమి, శుద్ధ ఏకాదశి శుక్రవారం రోజున ఈ రోజు ప్రత్యేకమైన రోజుగా ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని పూజా కార్యక్రమాలను పూజారి మరియు భైరవానంద స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ
పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఏటా 14 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, అయితే మహిళల సౌభాగ్యం అష్టైశ్వర్యాలు కలిగి ఉంటామంటూ భక్తులు తెలియచేయడమైంది. ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజుగా ఈ మాసంలో శుక్రవారం రావడం విశేషమంటూ పలువురు మహిళలు వరలక్ష్మి పూజా కార్యక్రమాలను జరపడం జరిగిందని, లక్ష్మీ అమ్మవారు కోరుకున్న కోరికలు తీర్చే వారిగా ఉన్నారంటూ వరలక్ష్మి వ్రత పూజా కార్యక్రమాలు ఘనంగా భక్తి శ్రద్ధలతో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని పూజా కార్యక్రమాలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త భైరవానంద స్వామి, పలువురు మహిళలు మరియు ఎంపీపీ బోరిగొర్ల ఉషారాణి మురళి మరియు గ్రామ మహిళలు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై భారత్ మాతాకు, జై భారత్ మాతాకు, జై భారత్ మాతాకు. చాలా మంచి శుభ సందేశం. ఎందుకంటే శ్రావణ మాసమే పవిత్రమైనది. శ్రావణ మాసంలో ఈ శుక్రవారం అనేది ఇంకా పవిత్రమైనది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అన్నారు. మరి యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ మహాలక్ష్మీదేవి ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇంట్లో కూడా, ఏ ఇంట్లో అయితే చక్కగా ముగ్గులు వేసి చక్కగా అలంకరణ చేసి ఆ ఇంటికి తోరణాలు కట్టి ఆ యొక్క చక్కగా ముత్తైదువ చక్కగా కాళ్ళలో పసుపు రాసుకొని నొసట్లో బొట్టు పెట్టుకుని తలలో పూలు పెట్టుకొని అలంకరించుకొని ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందట. అటువంటి పవిత్రమైన మాసము శ్రావణ మాసం. మరి స్త్రీలకు ఎంతో మంచిదైనటువంటి ఈ శుభ మాసంలో శ్రావణ శుక్రవారం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు మన ఆనందాశ్రమంలో భైరవానంద స్వామి వారు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వరలక్ష్మి వ్రతాలు చేస్తూ ఉన్నారు. మరి అటువంటి వరలక్ష్మి వ్రతం ఈ రోజున చాలా మంది ముత్తైదులచే చేయించబడుతోంది. ఈ పవిత్రమైనటువంటి వరలక్ష్మి వ్రతం వల్ల స్త్రీలకు సర్వ సౌభాగ్యం కలుగుతుందని చెప్పి వేదాలు, ఉపనిషత్తులు, ఆ యొక్క మన ఇతిహాసాలు తెలియజేస్తూ ఉన్నాయి. మరి అటువంటి మహాలక్ష్మి వ్రతాన్ని ఈ రోజున చేస్తూ ఉన్నాం. ఆ మహాలక్ష్మి దేవి అందరికీ కూడా శుభాలు కలుగజేయాలని చెప్పి ఈ దొనకొండ పట్టణం దినదిన ప్రవర్ధమానం కావాలని అందరూ కోరుకుంటారు. ఇంట్లో చలన, ఇరుగు చలన, పొరుగు చలన అని. అలా కాకుండా మన గ్రామాల అభివృద్ధి చెందాలి, మన పట్టణాల అభివృద్ధి చెందాలి, మన దేశం కూడా అభివృద్ధి చెందాలని చెప్పి మనం కోరుకుంటూ విశ్వశాంతి జరగాలని కోరుకుంటూ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే అని చెప్పి ఆ అమ్మవారిని ధ్యానిస్తూ ఈ రోజు పూజ చేస్తూ ఉన్నాం. మరి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ ప్రపంచ శాంతి వర్ధిల్లాలని సర్వే జన సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో బీజేపీ నాయకులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో బీజేపీ నాయకులు మస్తానవాలి, రాజశేఖర్, పీరయ్య తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ బీజేపీ నాయకులను స్థానిక గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. దాడికి గురైన బీజేపీ నాయకులు గురువారం విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో బీజేపీలో చేరారు. ఇక బీజేపీలో చేరి గిద్దలూరుకు వచ్చిన బీజేపీ నాయకులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. వైసీపీ నుంచి బీజేపీలో చేరినందుకే బీజేపీ నాయకులపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారంటూ స్థానిక బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా బీజేపీ నాయకులు చెప్పారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో వైసీపీ నుంచి 13 మంది ఈరోజు బీజేపీలో చేరడం జరిగింది. నేను గత 20 రోజుల నుంచి ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళ బ్రదర్ కానీ ఈ విధంగా వస్తున్నారనేసి చెప్పడం జరిగింది. వాళ్ళు వద్దన్నారు. వద్దన్న తర్వాత కూడా రాష్ట్ర పార్టీకి ఇంటిమేషన్ ఇచ్చాను. రాష్ట్ర పార్టీ ఎవరు వచ్చినా వైసీపీ నుంచి తీసుకోమని మేడం గారు రాష్ట్ర అధ్యక్షులు చెప్పారు, జిల్లా అధ్యక్షులు గారు చెప్పారు. ఈరోజు జాయిన్ అయ్యి వస్తుంటే సాయంత్రం 5:30 6 గంటల మధ్యలో ఇంటికి పోతా ఉంటే మస్తానవల్లి గారి మీద, పీరయ్య గారి మీద 4 మంది రౌడీలు అటాక్ చేయడం జరిగింది. అలాగే అర్ధగంట గ్యాప్ ఇచ్చిన తర్వాత ఉన్న హీరో షోరూమ్ ఓనర్ శేఖర్ గారి మీద అతి దారుణంగా కూడా ముక్కు మీద పగలడం జరిగింది. ఏదైనా ఉంటే కూర్చొని పరిష్కారం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎన్డీఏ కూటమిలో ఉన్నాం, బయట లేము. ఎన్డీఏ కూటమిలో కూడా మేమందరం కూడా మీకోసం కష్టపడి గెలుచుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా మీరు గుర్తుంచుకోవాలి. మనము దాడి చేసుకోవడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఏదో ఇంతకుముందు వైసీపీ వాళ్ళు చేశారని మనం చేస్తే వాళ్ళకు మనకు తేడా అయింది. ఇది మంచిది కాదు. కాబట్టి ఇక మీద దాడి జరగకుండా మేము రాష్ట్ర అధ్యక్షులకు కంప్లైంట్ ఇచ్చాం. డీజీపీ గారితో మాట్లాడి వాళ్ళు ఎవరైనా సరే కఠినమైన చర్యలు ఉంటాయనేసి మేడం గారు కూడా తెలియజేశారు.
పంటలకు సకాలంలో విద్యుత్ సరఫరా సక్రమంగా అందించకపోవడంతో పంటలు ఎండిపోయి తీవ్ర అవస్థలు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేసిన ఘటన కొమరోలు మండలంలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పరిధిలోని చింతలపల్లె పంచాయతీలో విద్యుత్ శాఖ వారు సరైన సమయంలో విద్యుత్ ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక గ్రామాలలో సరైన సమయంలో విద్యుత్ ఇవ్వక సమయాన్ని తగ్గించడమే కాక వోల్టేజ్ తో మిగిలిన సమయంలో కరెంటు ఇవ్వడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వివరాల మేరకు మండల పరిధిలోని చింతలపల్లె, మల్లికపల్లె, ఓబులాపురం గ్రామాలలో అనేక వందల ఎకరాల్లో రకరకాల పంటలను రైతులు వేశారు. ఈ గ్రామాలలో రైతుల శుద్ధ, వరి, కంది, కొర్ర పంటలు వేయగా వాటికి సరైన సమయంలో నీరు పట్టే అవకాశం లేక నీరు పట్టడానికి ఎప్పుడు కరెంటు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియక తీవ్ర అవస్థలు పడుతున్నట్లుగా రైతులు తెలిపారు. రైతులకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు ఇవ్వవలసిన కరెంటు ఎప్పుడు మధ్యలో ఇస్తున్నారని, అది కూడా అరగంట ఉంటే మళ్లీ అరగంట పోతుందని, మళ్లీ వస్తుందని, మళ్లీ పోతుందని, అంతేకాక వచ్చిన కొద్దిసేపు కూడా లో వోల్టేజ్ ఉంటుందని, దానివల్ల మోటార్లు కాలిపోతున్నాయని, వేసిన పంటలు కూడా నీరు లేక పెరిగే స్థితి లేక మొక్క దశలోనే ఆగిపోయాయని, నేల బీటలు పారిందని, దీనివల్ల వరి పంట లేత సమయంలోనే పెరుగుదల ఆగిపోయి నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఒక్కొక్క పంటకు దాదాపు 20 నుండి 30 వేల రూపాయలు వెచ్చించి వేశామని, కేవలం కరెంటు సమస్య వల్లే పంటలు తీవ్రంగా నష్టపోతున్నాయని, దీనివల్ల తీవ్ర నష్టం వస్తుందని, ఈ నష్టాన్ని ఎవరు తీరుస్తారంటూ ఆవేదన చేస్తున్నారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా పంటలను కాపాడుకుంటుంటే విద్యుత్ శాఖ వారి నిర్లక్ష్యంతో అవి ఎండిపోతున్నాయని, విద్యుత్ శాఖ వారు ఇప్పటికైనా స్పందించి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు కరెంట్ ఇవ్వాలని, లో వోల్టేజ్ సమస్య లేకుండా చూడాలన్నారు రైతులు. చింతలపల్లి పంచాయతీలో కరెంటు వదలకపోవడం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈ వదిలే కరెంటు కూడా ఎప్పుడు వదులుతారో తెలియదు, ఎప్పుడు ఉండేది తెలియదు. రైతులు వచ్చేసి ప్రతి రైతు చేను కాడ చెట్ల కింద కూర్చొని అదే పని ఎప్పుడు కరెంట్ వస్తుందా అని ఆ బోర్ల కాడ, స్టార్టర్ల కాడ ఎదురు చూస్తున్నాం. కానీ ఆ కరెంటు ఎప్పుడు వదులుతూ ఒక 10 నిమిషాలు వదిలేక మళ్ళీ 10 నిమిషాలు వదలకుండా ఉండాలి. కట్ అయింది. ఏమన్నా మేము కరెంట్ ఆఫీస్కు ఫోన్ చేస్తే ఇది లైన్ మీది బ్రేక్ డౌన్ అవుతుంది, మీది లోడ్ ఎక్కువైంది అంటున్నారు. మిగతా పంచాయతీలలో చూసుకుంటేసరికి ఆ పంచాయతీలలో కరెంట్ ఏమో 9 గంటలు వదులుతున్నారు. కనీసం 5 గంటలు కరెంటు వదలడం లేదు మా పంచాయతీకి. దయచేసి మాకు ఈ అధికారులు కానీ, పై అధికారులు కానీ, కరెంటు వాళ్ళు కానీ సహకరించి ఈ కరెంటు వదిలేదానికి మాకు ఏ విధంగానైతే సహాయపడతారో మేము వాళ్లకు ప్రార్థన చేసి మేము విన్నవించుకుంటున్నాం సార్. చింతలపల్లె పంచాయతీ కింద మలకపల్లె గ్రామం, ఓబులాపురం, చింతలపల్లె కొన్ని వందల ఎకరాలలో సొద్ద, కంది, వరి, కొర్ర పంటలు సాగులో ఉన్నాయి. కానీ సకాలంలో కరెంటు రాక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వరికి వచ్చేసి 20 నుంచి 25 వేల వరకు పెట్టుబడి అవుతుంది. మొక్కజొన్నకు 20 నుంచి 25 వేల వరకు వస్తుంది. కొర్రకు 10,000 వరకు పెట్టుబడి వస్తుంది. సొద్దకు 15,000 వరకు వస్తుంది. కానీ సకాలంలో కరెంటు విడుదల కాకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. కాబట్టి ఈ కరెంటు సమస్యను వీలైనంత తొందరగా పరిష్కరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. కరెంటు లేకపోవడం వల్ల పంటలన్నీ ఎండిపోతున్నాయి. మామూలుగా 9 గంటలు ఇవ్వాల్సిన కరెంటు కూడా 3-4 సార్లు కటింగ్లు పెట్టి 6 నుంచి 7 గంటలు కూడా ఇవ్వడం లేదు. వాళ్ళు ప్రాపర్గా రెస్పాండ్ కావడం లేదు. దయచేసి ఈ సమస్యలకు పరిష్కారం చేయవలసిందిగా కోరుతున్నాం. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా పలువురు జర్నలిస్ట్ మీడియా వారి ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ లో గల పేదవారికి అల్పాహారం మరియు వాటర్ బాటిల్స్ అందించడమైనది. ప్రకాశం జిల్లా దొనకొండలో ఒక్క పూట అన్నం కోసం అల్లాడుతూ ఎంతో మంది ఉన్నారనే ఉద్దేశంతో రైల్వే స్టేషన్ లో నిరాశగా ఎదురు చూస్తున్న వారికి జర్నలిస్ట్ మిత్రుల ఆధ్వర్యంలో అల్పాహారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సిరిగిరెడ్డి బాలరెడ్డి, గుడిమెట్ల కోటయ్య, సీనియర్ జర్నలిస్ట్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. దేశానికి బీజేపీ పార్టీకి దివంగత నేత అటల్ బిహారీ వాజ్పేయి పేరు ఎనలేని సేవలు చేశారని బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ షబానా కీర్తించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని భారతీయ జనతా పార్టీ మైనారిటీ కార్యాలయంలో మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు షబానా ఆధ్వర్యంలో భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి పుణ్యతిథిన వారికి నివాళులర్పించారు. షబానా మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి భారత రాజకీయాలలో ప్రముఖ నాయకులతో ఒకరు. దేశం యొక్క మనస్సాక్షిపై శాశ్వతమైన ముద్ర వేసి భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తూ అత్యంత క్లిష్ట పరిస్థితులను అధిగమించి ఆయన దేశానికి సహాయం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ మహిళలు పాల్గొన్నారు.
దొనకొండ నుండి కనగిరి వెళ్లే రహదారిలో మునగపాడు నుండి కొనకనమిట్ల అడ్డ రోడ్డు వరకు రహదారిని కూడా వదలకుండా దున్నేస్తున్నారు. కొనకనమిట్ట మండలంలోని మునగపాడు నుండి కొనకనమిట్ల అడ్డ రోడ్డు వరకు రాష్ట్ర రహదారి అంచులను కొంతమంది రైతులు ఆక్రమించి దున్నేయడంతో రాత్రి వేళల్లో తిరిగే వాహనాలు మార్జిన్ ఉందో లేదో అర్థం కాక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. దీనిపై వెంటనే అధికారులు స్పందించి రోడ్డు ఆక్రమించిన రైతులతో మాట్లాడి రహదారి విస్తరణ చేయాలని వాహనదారులు కోరుతున్నారు. ఇదే జరగకపోతే ముందు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని పలువురు వాహనదారులు చర్చించుకుంటున్నారు. ప్రమాదవశాత్తు విద్యుత్ సర్వీస్ వైర్ తెగిపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన దరిమడుగు గ్రామంలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు ఎస్సీ కాలనీలో ప్రమాదవశాత్తు విద్యుత్ సర్వీస్ వైర్ తెగిపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఎస్సీ కాలనీకి చెందిన కవలకుంట్ల సాల్మాన్ ఇంటి ముందు కూర్చుని ఉండగా కోతులు ఇంటిపైన సర్వీస్ వైర్ను తెంపడంతో సర్వీస్ వైరు సాల్మాన్ కుడి భుజంపై పడడంతో విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందినట్లుగా తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా మార్కాపురం సిఐ అవుల వెంకటేశ్వర్లు తెలిపారు. సాల్మాన్ పట్టణంలోని ప్రైవేట్ కళాశాలలో వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. ఈయనకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. దరిమడుగు సర్పంచ్ బట్టగిరి గౌతమి గోపి, ఎంపీటీసీ కవలకుంట్ల పేతూరు మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.